సాధారణంగా ఓ రెస్టారెంట్‌కి వెళ్తే వెయిటర్స్ ఏం కావాలంటూ వచ్చి అడుగుతారు. మనం ఏం తినాలనుకున్నా టేస్ట్ చేసేందుకు ఏ ఫుడ్ బాగుంటుందో సజెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో వారిని సంప్రదిస్తూ ఉంటారు ఫుడీస్. భోజనం చేశాక, బిల్లు చెల్లించాక వారు చేసిన సేవలకు గాను టిప్పు రూపంలో కొంత డబ్బులు ఇస్తూ ఉంటారు. సాధారణంగా ఓ 2, 3 వేలు బిల్లు చేస్తుంటే 100, 200 రూపాయలు ఇస్తుంటారు కస్టమర్లు. కానీ ఈ కస్టమర్ ప్రత్యేకం. 2000 బిల్లుకే 8 లక్షల రూపాయల టిప్ ఇచ్చి ఆ వెయిటర్ జీవితంలో పండుగ శోభ నింపారు. దీంతో రాత్రికి రాత్రే ఆ వెయిటర్ ప్లేట్ మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని మిస్గావ్లోని బెంటెక్ హార్బర్లో ఉన్న మాసంజార్ కేఫ్ అనే రెస్టారెంట్కి ఓ కస్టమర్ వెళ్ళారు. ఆ కస్టమర్ అక్కడ అల్పాహారం ఆర్డర్ చేశారు. అనంతరం సర్వర్ బిల్ తీసుకురాగా అందులో $32లకు పైగా బిల్ అయింది. కాగా అతను ఆ మహిళా వెయిటర్కు $10,000 టిప్పుగా ఇచ్చారు. అంటే మన కరెన్సీ ప్రకారం అక్షరాల 8,30,000 అనమాట. ఆ బిల్లు ఆ కస్టమర్ ఇచ్చిన టిప్పును సోషల్ మీడియా వేదికగా సదరు రెస్టారెంట్ షేర్ చేసింది. వెయిటర్స్కు ఇంత టిప్పు చెల్లించిన ఆ కస్టమర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అయితే ఆ టిప్పును మొత్తం 9 మందికి షేర్ చేసింది సంస్థ. ఒక్కొక్కరికి $1,100 చొప్పున అందించింది. కాగా ఆ వెయిటర్ను సంస్థ తొలగించిందంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని సదరు రెస్టారెంట్ కూడా ధృవీకరించింది. కానీ అది టిప్పు వల్ల కాదని తేల్చి చెప్పింది. అలాగే ఇంకేవో పొంతలేని కారణాలు వెల్లడించింది. ఆమె ఏదో పన్నులు చెల్లించలేదని, కార్మిక చట్టాలు అంగీకరించట్లేదని ఏవేవో కారణాలు చెప్తుండగా రెస్టారెంట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రం వారి నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఆ మహిళా వెయిటర్ టిప్ తీసుకున్నందువల్లే తొలగించారంటూ మండిపడిందో కస్టమర్. మరి 2000 బిల్లుకి 8 లక్షల పైన టిప్ ఇచ్చిన కస్టమర్పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.